హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు thumbnail చూసే ఉంటారు. సో నేను మా బేబీకి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను పుట్టినప్పటి నుంచి అనే వీడియో అయితే ఈరోజు చేయాలి అని అనుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను మా పాపకి ఏం ఆయిల్ వాడతాను అనేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇదే అండి ఆయిల్ అయితే. సో ఇది నువ్వుల నూనె అంటారు కదా, గానుగలో ఆడించుకొని. సో ఇదైతే నేను ఒక 1 లీటర్ వరకు ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. సో దీంతో అయితే నేను మసాజ్ చేస్తాను అనమాట. అంటే తన జాయింట్స్ అవంతా కొంచెం గట్టి పడతాయి అని అంటారు. సో అందుకని నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ పిల్లలకే కాదండి, మనం కూడా నైట్ టైం పడుకునేప్పుడు కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని, అలాగే మనకి ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అన్నిటికీ అప్లై చేసుకొని పడుకుంటే చాలా మంచిదన్నమాట. మన ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది మార్నింగ్ లేసి చూసుకోగానే. సో ఇంకా ఇది కాకుండా ఇంకేది నేను వాడాను అంటే, సెకండ్ వచ్చేసి మనము పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, దానిపైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడిని మనం నీట్గా తీసుకొని మార్నింగ్ లేవంగానే పాపకి స్నానం చేసే ముందు బేబీస్కి దాన్ని నీట్గా రాసి స్నానం చేపిస్తే చాలా మంచిది. అది కూడా అదైతే ఇంకా మంచిది అసలు. బేబీ స్కిన్ చాలా గ్లోగా అలాగే స్మూత్గా ఉంటుంది కదా. సో అది చాలా మంచిది, హోమ్ మేడ్ రెమెడీ లాగా అనమాట. సో ఇంకోటి వచ్చేసి నేను ఈ 2 లేనప్పుడు నేను వాడింది అయితే హిమాలయ బేబీ ఆయిల్ అయితే వాడాను మా పాపకి. సో ఆ ఆయిల్ కొంచెం ఫ్రేగ్రెన్స్ అదంతా ఉంటుంది కదా. సో కొంచెం అది వాడేటప్పుడు మాత్రం కొంచెం కళ్ళలు లేకపోకుండా అలా కొంచెం నీట్గా అయితే వాడాలి. కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని అలా వాడాలన్నమాట. సో ఇది నేను మా బేబీకి యూజ్ చేసే ఆయిల్స్ అయితే స్నానానికి ముందు అయితే ఇవి చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను మా పాపకి ఏ సోప్ వాడతాను అని అయితే మీకు చూపిస్తాను. సో సోప్ అయితే ఇదన్నమాట, సెబామేడ్. సో ఇదైతే వాడతాను నేను మా పాపకి సోప్. సో ఇందులో అయితే pH బ్యాలెన్స్ అంతా ఉంటుందన్నమాట. సో అండ్ అంతేకాకుండా ఇదేంటంటే కొంచెం కళ్ళలోకి అయితే అస్సలు పోదు, కళ్ళల్లోకి పోయినా కూడా మంట అయితే ఉండదన్నమాట. సో ఇది సోప్ అయితే. సో వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి. సో లోపల చూడండి సోప్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఇదిగోండి 500 రూపీస్ అనమాట. సో ఇది ఎంత అంటే ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అంటే, సో 150 గ్రామ్స్ సోప్ ఇదైతే. సో మామూలుగా అయితే ఇలా 100 గ్రామ్స్ సోప్ ఉంది. ఇదైతే ఈ సోప్ అయితే మా పాప పుట్టిన ఫస్ట్లో అయితే 300 రూపీస్ కొనేదాన్ని. సో ఇప్పుడు ఇది కూడా రేట్ పెరిగిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి 350 రూపీస్ అయితే అయిపోయింది. సో 100 గ్రామ్స్ ఇది. సో ఇదేంటంటే ఎక్కువ బాగా కరిగిపోతుంది. సో 100 గ్రామ్స్ సోప్ తెచ్చుకోవడమే మంచిదన్నమాట. ఇది అనుకోండి 150 గ్రామ్స్, ఇది చాలా పెద్దది. సో ఇది ఎక్కువ కరిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో బెటర్ ఇలా 100 గ్రామ్స్ సోప్ తెచ్చుకోవడం చాలా మంచిదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే షాంపూ కూడా అదే వాడతాను. సో ఇది కూడా సెబామేడ్ షాంపే. సో ఇది వచ్చేసి 150 ml అనమాట షాంపూ అయితే. సో దీని ప్రైస్ కూడా దగ్గర 350-400 అలా ఉంటుంది. సో నాకైతే గుర్తులేదు. సో ఇది కూడా కళ్ళలోకి అయితే పోదు, చాలా సేఫ్ అనమాట. సో మెయిన్ నేను ఈ ప్రోడక్ట్స్ వాడడానికి కారణం ఏంటంటే పిల్లలకి కొంచెం సేఫ్ అనమాట ఈ ప్రోడక్ట్ అయితే. కళ్ళలో అంటే బేబీ ప్రోడక్ట్స్ అంటే మ్యాక్సిమం అలానే ఉంటాయి. సో బట్ ఇదైతే డే 1 నుంచి కూడా మీరు వాడచ్చు అనమాట, ఎలాంటి ఇది ఉండదు. అండ్ అలాగే ఇది డాక్టర్ సజెస్ట్ చేసింది కూడా అనమాట. సో అందుకని నేను ఇవైతే వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ కూడా సేమ్ అదే వాడతాను అనమాట. ఇదే సెబామేడే వాడతాను పౌడర్ కూడా. సో దీని కాస్ట్ కూడా ఇది వచ్చి 100 గ్రామ్స్. దీని కాస్ట్ కూడా దగ్గర 420 రూపీస్ అంట. సో పౌడర్ అయితే నేను మా పాపకి ఎక్కువ యూజ్ చేయనండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. మ్యాక్సిమం లోషనే పోస్తాను ఇంట్లో ఉంటే. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అన్నప్పుడైతే నేను డెఫినెట్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అంటే డస్ట్ అదంతా ఉంటుంది కదా, జస్ట్ మనం లోషన్ అలా అప్లై చేసి వెళ్ళిపోయాము అంటే ఆ డస్ట్ అంతా మొహానికి అలానే అతుక్కపోతుంది. సో అందుకనేసి మనం బయటికి వెళ్ళినప్పుడు దీన్ని వాడతానమాట. సో దీనికి ఇక్కడ ఇలా క్లోజ్ ఓపెన్ కూడా ఉంటుందన్నమాట, పోదు అసలు, చాలా మంచిది పౌడర్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ లోషన్ కూడా అదే సెబామేడ్. సో ఇదైతే 400 ml అనమాట, 400 ml ఈ లోషన్.
సో ఈ లోషన్ కూడా దగ్గర దగ్గర నాకు 1500 అలా పడింది. సో ఇది ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి ఇదిగోండి ఇక్కడ పైన ఓపెన్ స్టాప్, క్లోజ్ స్టాప్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కావాలంటే నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి అసలు స్టిక్కీగానే ఉండదన్నమాట. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. అసలు స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అయితే కాదండి, ఇది స్మెల్ వస్తుంది అనమాట. సో బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, అస్సలు అతుక్కోదు. సో ఈ లోషన్ గురించి చెప్పాలంటే ఇంకా 2-3 లోషన్స్ ఉన్నాయండి. నేనైతే ఏది సజెస్ట్ చేస్తానంటే, మా పాపకి ఏంటంటే పుట్టిన వెంటనే అది ఇందులో పెడతారు కదా, బాక్స్లో పెట్టారనమాట. తనకి అది వంటక ర్యాషెస్ వచ్చాయి. అప్పుడైతే మాకు డాక్టర్ ఏది సజెస్ట్ చేశారంటే అటోగ్లా అయితే సజెస్ట్ చేశారనమాట. అదైతే బాగా స్టిక్కీగా ఉంటుంది, అతుక్కుపోతుంది అనమాట. అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది అది రాస్తే. కానీ ఇది అలా ఏం ఉండదు, ఇదైతే అస్సలు అతుక్కోదనమాట. సో చాలా బాగుంటుంది. అదేంటంటే మనకు కొంచెం ఆ ర్యాషెస్ పోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే ఇవే కాకుండా సెటాఫిల్ కూడా వాడచ్చు అనమాట. సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు. సో ఇవంతా మంచిది. సో ఇదే కాకుండా నేను మా పాపకి ఈ క్రీమ్ వాడతాను అనమాట. సేమ్ ఇది కూడా సెబామెడ్ క్రీమే. సో ఇదైతే జస్ట్ 50 ml, ఇదిగోండి 50 ml. దీని ప్రైస్ అయితే దగ్గర ఒక 150-120 రూపీస్ అలా ఉంటుంది. సో ఇవన్నీ మనకు అపోలోలో కూడా దొరుకుతాయి అన్నమాట. అపోలోలో ఏంటంటే ఎంఆర్పి ప్రైస్ వేస్తారు, అది తెలిసిందే. సో మనం ఆన్లైన్లో ఇవి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటి ప్రైస్ కాకపోతే అక్కడికంటే ఇక్కడ ఒక 10 రూపీస్ 5 రూపీస్ అలా తక్కువ ఉంటుంది, అంతకు మించి తక్కువ అయితే ఉండదు. సో ఇది నేను ఎప్పుడు వాడతానంటే మ్యాక్సిమం బయటకు వెళ్తాం కదా అప్పుడు వాడతాను ఈ క్రీమ్ నేను మా పాపకి. సో బయటకు వెళ్ళేటప్పుడు ఓన్లీ ఫేస్కి మాత్రమే ఈ క్రీమ్ వాడతాను అనమాట. సో అది నెక్స్ట్ మేము కొత్తగా వాడాలి అని అనుకుంటుంది అయితే అవీనో వాడాలి అని అనుకుంటున్నాం. ఇది ఇంకా ఉంది, ఇది అయిపోతే దీన్ని వాడాలి అని అనుకుంటున్నాము. ఇదైతే సపరేట్గా బేబీకే అనేం లేదు, సో మనం కూడా వాడచ్చు అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ ఏమో ఆయిల్ ఆముదం అనమాట. నేను ఈ ఆముదం అయితే మా పాపకి వాడాను. సో మా పాపకు పుట్టినప్పుడు అసలు వెంట్రుకలే లేవు, ఇప్పుడు మాత్రం బాగా వెంట్రుకలనే. అంటే ఇది వాడడం వల్లని నేను చెప్పను, కానీ ఆముదం చాలా మంచిది. అంటే ఇప్పుడున్న ఎండలకి, ఇప్పుడున్న టెంపరేచర్కి, ఇప్పుడున్న వెదర్కి సో అంటే ఆ ఆయిల్స్ వాడడం కంటే ఆముదం వాడడం చాలా బెటర్ అని నా ఒపీనియన్ పర్సనల్గా. సో ఇవి నేను మా బేబీకి వాడే ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవే కాకుండా ఇంకేం ప్రోడక్ట్స్ వాడచ్చు అని అయితే నేనేం చెప్తానంటే సెబామెడ్ ఇప్పుడు నేను చూపించాను కదా అది వాడచ్చు. అండ్ అలాగే అటోగ్లా వాడచ్చు అనమాట. అటోగ్లా అయితే మాకు డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. అంటే బేబీస్కి ర్యాషెస్ అవన్నీ వచ్చినప్పుడు ఆ లోషన్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇంకా మూడోది వచ్చేసి ఇప్పుడు తెలిసిందే కదా సెటాఫిల్ అయితే వాడుతున్నారు. సెటాఫిల్ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేసేదే, సెటాఫిల్ వాడచ్చు. అండ్ అలాగే అవీనో కూడా వాడచ్చు. వీటన్నిటి సోప్స్ దొరికితే సోప్స్ కూడా ఇవే వాడండి. సో ఇవన్నీ కూడా ఈ 4 ఎందుకు చెప్తున్నానంటే డే 1 నుంచి మన బేబీస్కి ఎలాంటి డౌట్ లేకుండా వాడచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే కొనగలమో దాన్ని తీసుకొని మీ బేబీస్కి అయితే వాడండి. సో నేను వాడేదైతే ఇది అనమాట. సో ఇది ఈరోజుటి వీడియో. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.